ఇవాళ చికెన్ పలావ్ తినాలనిపించింది, తయారు చేస్తున్నాను చూడండి. ప్యాన్ పెట్టి అందులో 2 పావులు ఆయిల్ పోసి కొద్దిగా వేడెక్కినాక బగారాకు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, కొద్దిగా సాజీరా, ఇంకొంచెం సాజీరా వేసి లైట్గా గోలేంత వరకు అటు ఇటు కలిపి బగారా తర్వాత ఉల్లిపాయలు వేసి కొద్దిగా వేగేంత వరకు అయితే ఒక టమాటా కూడా వేసి మంచిగా కలిపి నూనెలో గోలియాలి. దాన్ని కొంచెం సేపు పచ్చివాసన పోయేంత వరకు గోలించి గోలుతుంది. గోలాక పచ్చిమిర్చి వేసి అందులో కొత్తిమీర, పుదీనా పోపులు వేయాలి. ఇది కూడా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి జీలకర్ర మళ్ళీ మీదకెళ్ళి వేసి కొంచెం పసుపు, ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్, కొద్దిగా దానికి ఉప్పు మరియు కారం, పసుపు కలిపి పెట్టి ఉంచాలి. అది పోపులో వేసి ఒక 5 minutes అట్లా గోలనియాలి నూనెలో. గోలిన తర్వాత కొద్దిగా కలిపి చికెన్ ఒక 75% ఉడికేంత వరకు నూనెలో ఉడికించాలి. దాన్ని ఉడికించిన తర్వాత మూత పెడితేనే కొంచెం బాయిల్ అవుతుంది. చూడాలి. కొద్దిగా గట్టిగా మనం పీసెస్ ఉన్నప్పుడే అందులో కారం పొడి వేసి, తర్వాత ధనియాల పొడి, మిరియాల పొడి వేసి కలిపి ఉప్పు, పెరుగు, మంచిగా కలపాలి. దాన్ని ప్రతి ముక్కకు పెరుగు అంటేట్టుగా కలపాలి. కలిపిన తర్వాత ముందుగా మనం ఒక బియ్యం నానబెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా, చిట్టి ముత్యాలు, ఆ బియ్యాన్ని అందులో వేయాలి. వేసి చికెన్ మరియు ఈ బియ్యాన్ని కొంత కలపాలి. బాగా గట్టిగా కలపకూడదు, ఎందుకంటే బియ్యం విరుగుతాయి. కొద్దిగా మెల్లగా కలపాలి. అంతా అట్లా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు వాటర్ తీసుకోవాలి. ఇంకొక గ్లాస్ వేయాలి. చెంబు తీసుకుని ఓకే, చెంబు వేసి ఇప్పుడు కలిపి ఉప్పు ఉందో లేదో చూసుకోవాలండి ఇప్పుడే. ఎందుకంటే మనం పలావ్ అయిన తర్వాత ఉప్పు కలపలేము చప్పగా ఉంటే, అలాగే ఎక్కువ ఉన్నా కూడా ఏం చేయలేము. అందుకని ఇప్పుడే ఉప్పు చూడాలండి, చూసి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 15 to 20 minutes మీకు పలావ్ రెడీ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. చాలా టేస్టీగా తయారవుతుంది. ఇట్లా చికెన్ పలావ్ రెడీ అయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.